ఇంటి లోన్ తీసుకొని ఇల్లు కొనడం ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఎక్స్పెన్సెసా? అలాగే లోన్ తీసుకొని ఓపెన్ ప్లాట్ కొనడం, ఒక 100 గజాలు 200 గజాలు ప్లాట్ కొనడం, అది ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఎక్స్పెన్సెస్ అవుద్దా, అప్ అవుద్దా? సో ఇవి రెండు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అడిగారు. సో ఎప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎప్పుడు అది మనకు మైనస్ అవుతుంది అనేది ఒక 2 స్టెప్స్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం. మీరు ఇల్లు తీసుకుంది 50 లక్షలకి, 20 సంవత్సరాలు ఈఎంఐ పెట్టారు. సరే, అది ఒక 7 to 8% ఇంట్రెస్ట్ పడ్డా మీరు 50 లక్షలకి 20 సంవత్సరాల్లో ఇంకొక 50 లక్షలు వడ్డీ కడతారు. ₹1,00,00,000 అవుతుంది. ఓకేనా? నెల నెల మీకు రెంట్ లేదు, ఆ రెంట్ ఏదో ఇక్కడ కడుతున్నారు, ఆ రెంట్ కన్నా ఎక్స్ట్రా కడుతున్నారు. ఒక 20 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ₹1,00,00,000 అయిందంటే మీకు పెద్ద బెనిఫిట్ లేదు, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, అక్కడికక్కడికి సర్వే అయ్యారు. ఆ ప్రాపర్టీ వాల్యూ కనుక 1,50,00,000 నుంచి 2,00,00,000 అయితే అది మంచి ఇన్వెస్ట్మెంట్ అయినట్లు లెక్క. ఎట్ ద సేమ్ టైం ఎన్ని రోజులు రెంట్ కట్టలేదు కదా, ఆ రెంట్ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో అది మంచి ఇన్వెస్ట్మెంటే. లేదు, ఇదే ఇండిపెండెంట్ హౌస్ మీరు తీసుకున్నారు, ఒక అసలు ఎదుగుదలకి అవకాశం లేని కొన్ని ఏరియాలో తీసుకున్నారు, 50 lakhsకి 50 lakhs వడ్డీ కట్టారు. శాలరీలో ఈఎంఐ 60% వెళ్ళిపోయింది, ఏదో మేనేజ్ చేసి 60% ఈఎంఐ కట్టుకున్నారు. మీకు మిగులుతున్న 40% శాలరీ లోన్ పోను పిల్లల్ని సర్వే చేయడానికి చదివించడానికి అది సరిపోలే, అక్కడిక్కడ అప్లై అయినాయి. ఓకే, సో 20 సంవత్సరాల లోన్ క్లియర్ చేయడానికి విపరీతమైన స్ట్రెస్ పడ్డారు. 20 సంవత్సరాల తర్వాత అది ₹1,00,00,000 ఉంది. ఇలాంటప్పుడు అది అసలు ఎక్స్పెన్సెస్ కిందనే అవుతుంది, ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయారు, దాని మార్కెట్ వాల్యూ కూడా పెద్ద పెరగలేదు. ఇలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అది రాంగ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. అలాగే ఓపెన్ ప్లాట్ విషయంలో, ప్లాట్ తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, ఒక 10 ఏళ్ళు లోన్ తీసుకున్నారు, దాని మీద ఎవ్రీ మంత్ రెంట్ ఏం రాదు, బట్ దాని లోన్ అప్రిషియేట్ అవుతుంది. మీరు 10 లక్షలు లోన్ తీసుకున్నారు, 10 లక్షలు పెట్టి ఓపెన్ ప్లాట్ కొన్నారు, లోన్ 10 ఏళ్ళలో అయిపోయింది, 20 సంవత్సరాల్లో అది ఒక 50 లక్షలకు వచ్చింది అనుకోండి. లోన్ 10 లక్షలు కట్టేసి ఉంటారు, 20 లక్షలు అంటే మన ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు అయింది, 50 లక్షలు ఇప్పుడు రేట్ నడుస్తుంది, సో 30 లక్షలు ప్రాఫిటే, అది ఇన్వెస్ట్మెంటే. ఓకే, బట్ ఎన్ని సంవత్సరాలైనా మీరు కట్టిన లోన్కు సమానంగా అక్కడికక్కడికి అయిపోయిందంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో బేసిక్ రూల్, మనం తీసుకున్న అమౌంట్, మనం కట్టిన ఇల్లు, మనం కడుతున్న లోన్ అయిపోయిన తర్వాత కూడా దానికి ఇంకా లైఫ్ టైం ఉంది. ఓకే, సో దాని రేట్ అప్రిషియేషన్ పెరిగిందంటే అది ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షనే. మనం లోన్ కట్టిన దానికి అక్కడికక్కడికి అమ్ముతున్నాం, లేదా అంతకన్నా తక్కువ అమ్ముతున్నాం అంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంటే, అప్పుల్లోకి తీసుకెళ్ళిందని అర్థం. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.